ఏంటట ఇంతకాలంగా ఎత్తుకున్న మీ నాన్న ఎంతమంది వచ్చాడు నీకే తెలుస్తా నాకన్నా ముందు మీ అమ్మకే తెలుసురా అందుకని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళలేదట అలాగా అమ్మా అమ్మా మీ అమ్మ ఇక్కడే ఉందా అప్పుడప్పుడు చూడడానికి వస్తుంటుందిలే నీ దేవుడి దీవికి వచ్చాడు నిజమేనా దాన్ని ఎందుకు అడుగుతావు అది సచ్చిన నిజం చెప్పదు ఇంత మటుకు ఆ దుర్మార్గుడు పేరే చెప్పలేదు మన జాతి నియమానికి వ్యతిరేకంగా ఒక కన్నె పిల్లను మోసం చేసి పారిపోయిన తిరకనాయల్ని ఏం చేసినా పాపం లేదు నిజంగా ఆడే గనక ఈ దీవికి వచ్చుంటే ఆడెక్కడ దాక్కున్న కనుగులో ఎక్కడ బయటికి లాగినట్టు లాగి పారేస్తా బయటికి లాగి అతని తల నరికి నడివీధిలో వేలాడగడతావు ఆ తర్వాత నాకేం బాధ లేదు బాబు ఇక్కడ నేనేం ఉద్యోగం చేస్తున్నానో తెలుసా జైల్లో నేరగాలను ఉరి తీయడం అట్టా నా చేతుల మీద ఎంతో మందిని తీశాను కానీ ఆన్ని మట్టుకు నా కసిదీరా ముక్కలు ముక్కలుగా నరికి కాకుల ముక్కలు చేసేస్తాను ఆ తర్వాత నా నేనే ఊరేసుకుంటాను సార్ మా నాన్న ఇక్కడికి వచ్చాడు మీ మాట ప్రకారం అతన్ని వెతికి మాకు అప్పచెబుతారా లేకపోతే మమ్మల్ని వెతుక్కోమంటారా అక్కర్లేదు నేనే వెతికి తీసుకొస్తాను సముద్రంలో ఎవరిదో శవం ముట్టుకొచ్చుకొచ్చింది ఇదే తాత శవం ఓ ఈడా ఈ మధ్య పిచ్చోడా ఈ మధ్య కొబ్బరి తోటలో కోటగాడి కూతురు బలవంతం చేయబోతే నేనే పట్టుకొని అయితే పచ్చబడిపించారు ఆ దెబ్బతో నాయాలు సాయంత్రంలో దూకి తెచ్చాడు ఒక రకంగా బుద్ధిమంతుడే బెదవ బతుకు త్వరగా ముగించుకున్నాడు ఓరే మతను ఒకవేళ మీ నాన్న కూడా ఇలాంటి పని చేస్తే మా నాన్న ఆయన కథ అంత తేలిగ్గా ముగిసిపోదు నువ్వు పచ్చబట్టు పొడవాలి నేను శిలా విగ్రహం చెక్కాలి విన్నారా సార్ విన్నారా ఇదంతా మీ సాయంత్రమే జరగాలి ఎలా చేస్తారో ఏమో ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి ఏమైంది ప్రొద్దు నుంచి పెట్టే గుండె నొప్పి ఎక్కువైందమ్మా ఊపిరి కూడా తీసుకోలేకుండా ఉంది ఇప్పుడే కాస్త నయంగా ఉంది ఏమైంది రాదమ్మా ముందు కలకత్తా తీసుకువెళ్ళా అదేనమ్మా ఇవాళ సీమర్లో తీసుకెళ్తాను తప్పిస్తానండి రాజమ్మా మన ప్రయత్నం కంటే దేవుడి అనుగ్రహం చాలా అవసరం ఒక్కసారి దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తాను అయిపోయిందమ్మా అంతా బూడిదైపోయింది రాజమ్మ ఇన్నాళ్ళు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక్క క్షణంలో నేను కాల్చి పారేశాను నీ కడుపులో చిచ్చు పెట్టాను నేనే నీ బిడ్డ పాలిటి మృత్యునయ్యాను నువ్వేం చేస్తావమ్మా నా బిడ్డను బ్రతికించుకునే అదృష్టం నాకు లేదు రాజమ్మ అంత మాట అనకు రాజమ్మ ఎలాగైనా సరే రాణిని బ్రతికించుకుందాం నాకు తెలిసిన ఆయన ఒకరున్నారు నేను అడిగితే తప్పకుండా ఇస్తారు నేను వెళ్ళి డబ్బు తెస్తాను రాజమ్మ తెస్తాను చంద్ర ఏమిటి ఆ చెవట్లు ఏమిటి ఆ కంగారు కదా కూర్చో ఏమిటి ఏం జరిగింది మా పక్కింటి ఆవిడ బిడ్డ ఆపరేషన్ కోసం నా దగ్గర డబ్బు దాచుకుందని చెప్పాను కదా ఆ డబ్బుకు నిప్పంటుకుని కాలిపోయిందండి పాపం ఆ పిల్లకి మళ్ళీ గుండెలో నొప్పొచ్చింది ఇవాళ స్టీమర్కే కలకత్తాకు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలి డబ్బు కావాలంతేగా అవునండి ఒక్క 10,000 ఇస్తే ఉండు పక్కన 10,000 కరం 10 లక్షలు సరే తీసుకో ఈ డబ్బు ఈనాటికి సాధ్యపడి తీసుకో నాకు తెలుసండి మీరు ఇస్తారని నేను వస్తుంటే ఆవు ఎదిరింది అప్పుడే అనుకున్నారు మంచి శకునం అని తీసుకో ఎంత కావాలో తీసుకో చంద్ర 10,000 చాలండి చంద్ర ఒక్క మాట ఏమిటండి
భార్య చేసిన రుణం భర్త తీర్చడం ఎలా ధర్మం, అలాగే భర్త చేసిన రుణం భార్య తీర్చడం ధర్మం కాదా? నిజమే. ఎవరో కన్న బిడ్డను బ్రతికించడం నీ బాధ్యతగా భావించి అలా పరిగెత్తుకొచ్చావు. అలాగే నేను పెంచిన బిడ్డను కాపాడడం నీ ధర్మం కాదా? అంటే ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నేనే నీ భర్తనని నిజం చెప్పేసి. చంద్ర, దేవుడు సాక్షిగా చెబుతున్నాను, ఇప్పుడు నీకొచ్చిన ఇబ్బందిని ఆసరాగా తీసుకుని నిన్ను లొంగ తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఏ కోశాన అనుకోకూడదు. నన్ను నువ్వు, నిన్ను నేను ఆదుకోవడం అంతే. ఆలోచించు, బాగా ఆలోచించు. చంద్రమ్మ, డబ్బు దొరికిందా? దొరికిందమ్మా, కానీ నేనే వద్దని వచ్చేసాను. వడ్డీ ఎక్కువ అడిగారా? లేదు. ఏదైనా తాకట్టు పెట్టమన్నారా? తాకట్టు కదమ్మా, విక్రయం. ఆ 10,000కి నా పసుపు కుంకుమల్ని వెలకట్టి విక్రయించమన్నారు. ఏమిటమ్మా నువ్వు అనేది? నా భర్త ప్రాణాన్ని బలి కోరారు. ఆవేశంలో ఆ క్షణంలో వద్దని వచ్చేసాను. కానీ ఇప్పుడు నీ బిడ్డ పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమైనా సరే నేను వెళ్ళి వాళ్ళు అడిగింది ఇచ్చి ఆ డబ్బు తీసుకొస్తాను. వద్దమ్మా, 10,000కు నీ మాంగళ్యాన్ని బలి కోరిన ఆ రాక్షసుడు ఎవరమ్మా? అలాంటి పాపిని ఇంకా ఈ భూమి భరిస్తోందా? అంత మాట అనకమ్మా. మరేమిటమ్మా, డబ్బుతో అన్ని కొనొచ్చు అనుకుంటున్నాడు ఆయన. డబ్బుతో సౌకర్యాన్ని కొనగలడు, సుఖాన్ని కొనగలడా? అద్దాన్ని కొనగలడు, అందాన్ని కొనగలడా? పుస్తకాలు కొనగలడు, బుద్ధిని కొనగలడా? కూడబెట్టుకోగలడు కానీ కూడా తీసుకుపోలేడుగా. అడుగమ్మా, బాగా అడుగు, బుద్ధి వచ్చేలా అడుగు, నాలిక పిక్కుని చచ్చేలా అడుగు. అంత పాపిస్తే డబ్బు మనకు అక్కర్లేదు. ఆ డబ్బుతో నా బిడ్డ బ్రతుకును అక్కర్లేదు. రాజమ్మ, మనం పౌరుషాలకు పోయి బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్నాం. రాణిని చూడు ఎలా బాధపడుతుందో. లేదు గడ్డమ్మా, నాకేం బాధ లేదు. రాణి, నిజంగానే అంటున్నావా తల్లి? నిజం పెద్దమ్మా, నాకేం నొప్పడుతులా. నువ్వెందుకు ఏడుస్తావు? నా గురించి ఆయన దగ్గర డబ్బు అడుగు. ఆ డబ్బు వద్దు, ఆపరేషన్ వద్దు. ఆ డబ్బు బట్టి నేను బ్రతకను. నీ తాలి బొట్టు అడిగాడే ఆయన మనిషా? అవదో డబ్బు ఆయన నెత్తినేసుకో, ఆయన చుట్టూ వేసుకుని తగలు పెట్టుకోమా. డబ్బు మతం పట్టిన వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పావు. నా కళ్ళు తెరిపించావు. డబ్బుతో కొనలేనిది ఏదీ లేదని ఇన్నాళ్ళు విర్రవీగాను. కానీ డబ్బును మించింది మనసు, మానవత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను. డబ్బు ఇదిగోనమ్మా, డబ్బు గాలికి ఎగిరిపోయే డబ్బు, కరిమింగిన వెలగపండులా కరిగిపోయే డబ్బు. తీసుకోమ్మా, మనిషిని మృగంగా మార్చే డబ్బు. కలకత్తా కాకపోతే లండన్, అమెరికా, ఎక్కడికైనా వెళ్ళు. ఈ డబ్బు నీకు ప్రాణాలు పోయగలిగితే దాని జన్మ, నా జన్మ ధన్యమైపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి. డబ్బు ఏమిటి రాస్తున్నారు? కవిత, ఓ చిన్న సమస్య, నాకు సమాధానం తోచలేదు. నువ్వు చెబుతావు. చెప్పండి అంకుల్. అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒకే ఒక కూతురు. అతనొక పేదవాడిని చేరదీసి ఆదరించి తన దగ్గర సేనాధిపతి ఉద్యోగం ఇచ్చాడు. తాను చనిపోయే ముందు తన ఆస్తినంతా ఆ సేనాధిపతి పేర రాసి, ఇక నుంచి ఆ బిడ్డకు నువ్వే తండ్రివని, ఆమె ఏది కోరినా తప్పక తీర్చాలి అని వాగ్దానం చేసుకుని చనిపోయాడు. ఆ పిల్ల యుక్త వయసు రాగానే ఒక కోరిక కోరింది. అఫ్కోర్స్ చాలా న్యాయమైన కోరిక. ఆయన సేనాధిపతి తీర్చలేకపోయాడు. అప్పుడు అతను ఏం చేయాలి? చేతకాని సేనాధిపతి వెంటనే రాజీనామా ఇవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. కవిత, ఆ రాజు మీ నాన్న, ఆయన కూతురు నువ్వు.
చేతగాని సేనాధిపతి నేను ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. నా జీవితం ఎవరికీ నీడనివ్వని మోడు, ఎక్కడ పచ్చదనం లేని ఎడారి. ఇన్నాళ్ళు నేను డబ్బును నమ్మాను, ఇప్పుడు అది నిరుపయోగమని తేలిపోయింది. ఇక నేను సాధించే దారిని ఇదిగో, ఆస్తంతా నీ పేర రాసేశాను, తీసుకో. మీరెక్కడికి వెళ్తారు? ఎక్కడికి? ఎవరికీ కనపడని ఎక్కడికి. అంకుల్, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అంతా ఒక కథలా చెప్పి నన్ను మభ్య పెట్టారు. తెలిసి తెలియక నేనేదో తీర్పు చెప్తే దాన్ని మీరు అమలు పరుస్తారా? ఈ ఒక్క విషయంలోనే కాదు, నేను జీవితంలో చాలా మందిని మభ్యపెట్టు వచ్చాను. అందుకే నేను వెళ్ళాలి. వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. నాకు తెలుసు మీరెందుకు ఈ నిర్ణయానికి వచ్చారు. నా ఆశ నెరవేర్చలేకపోయారనేగా. అంకుల్, నాకు ఈ ప్రేమ పెళ్లి ఏమీ అక్కర్లేదు. నేను ఈ క్షణమే మదన్ని మర్చిపోతాను. పిచ్చి తల్లి, మరువలేనిది మాసిపోనిది ప్రేమ ఒక్కటేనమ్మా, ప్రేమ ఒక్కటే. నో, నేను మర్చిపోతాను, మర్చిపోగలను. అంకుల్, రేపు ఫ్లైట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంతే.